ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నడపాలంటే కనీసం 2 గదులున్న భవనం ఉండాలి. కానీ ఎలాంటి భవనం లేక రేకుల షెడ్లో ఓ ప్రభుత్వ పాఠశాల నడుస్తున్న దుస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కనిపిస్తోంది. చదువుకునేందుకు పాఠశాల భవనం లేకపోవడంతో పిల్లలంతా పశువుల మేపడానికో కుటుంబ సభ్యుల వెంట వలస వెళ్లడమో జరుగుతున్న దీనగాథ మహబూబ్నగర్ జిల్లాలో నెలకొంది. ఇంతకీ సరిగ్గా వసతులు లేని ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా గిరిజన తాండాలలో, ముంపు గ్రామాల పునర్నిర్వాసితుల ప్రాంతాలలో పాఠశాలల స్థితి అగమ్య గోచరంగా ఉంది. రేకుల షెడ్లలో ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది భూత్పూర్ మండలం భట్టుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. భట్టుపల్లి తాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టూ రేకులతో నిర్మించుకున్నారు. షెడ్డులోని 5వ తరగతి వరకు నడుస్తోంది. రేకులపై రాసి ఉన్న అఆలు, ఎక్కాలు, అంకెలు విద్యార్థులు చదువుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కర్వేనా రిజర్వాయర్లో ముంపు తాండా అది. ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం అందించిన నష్టపరిహారంతో ఈ తాండవాసులు ప్రత్యేకంగా గ్రామాన్ని నిర్మించుకున్నారు. కానీ కొత్తగా ఏర్పాటు చేసుకున్న తాండా బడి, గుడి లేని గ్రామంగా మిగిలింది. 2022లో ప్రభుత్వ పాఠశాలను ఓ రేకుల షెడ్లో ఏర్పాటు చేశారు. ఏకోపాధ్యాయుడు గిరిజన బాల బాలికలకు బోధిస్తారు. 18 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ప్రభుత్వం అందించే ఎలాంటి మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదు. పాఠశాల రేకుల షెడ్లో నడుస్తూ ఉండటంతో విద్యార్థులు వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు. తమకు సొంత పాఠశాల భవనం కావాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం గారు మాకు దయచేసి కొత్త బిల్డింగ్ కట్టించగలరా? ఈ రేకుల స్కూల్లో ఉండాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వర్షాకాలం వస్తే మేము ఉండడానికి మాకు బడి కావాలి. తడిసిపోతాం, బుక్కులు తడిసిపోతాయి, అన్నీ తడిసిపోతాం. మేము కూడా కూర్చోనికే జాగా ఉండదు. అందుకే కొత్త స్కూల్ కట్టించగలరా? అందుకే మాకు రేకులన్నీ పడిపోతాయి మా మీద. అందుకే మాకు కొత్త స్కూల్ కట్టించగలరా? 2015లో భూత్పూర్ మండలం వెలికిచెర్ల గ్రామ శివారులో భట్టుపల్లి తాండా పునరావాస గ్రామంగా ఏర్పాటు చేశారు. 100 కుటుంబాలకు పైగా ఈ తాండాలో నివాసం ఉంటున్నాయి. ముంపుకు గురికాని సమయంలో ఈ తాండాలో ప్రాథమిక పాఠశాల ఉండేది. ముంపు నుంచి వేరే చోట గ్రామాన్ని నిర్మించుకున్నారు. అయితే 2021 వరకు పాఠశాల లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. 2022లో తాండవాసుల కోరిక మేరకు ఓ రేకుల షెడ్డులో పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి దాతల సహకారంతో మొక్కుబడిగా పాఠశాల నడుస్తోంది. తాండాలో పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ఇప్పటి వరకు తాండాలో 4 చోట్లకు పాఠశాలను మార్చారు. నేను ఇక్కడ ప్రాథమిక పాఠశాల భట్టుపల్లి తాండాలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను గత 317 జీవో ప్రకారం ఇక్కడికి బదిలీపై రావడం జరిగింది. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ గ్రామంలో నేను వచ్చినప్పుడు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. ఇక్కడ పాఠశాల భవనం అయితే లేదు. ఇంతకుముందు కరవేన ముంపు గ్రామం కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళ డబ్బులతో మాత్రమే స్థలం కొనుక్కొని వాళ్ళ ఇండ్లు నిర్మించుకున్నారు. పాఠశాలకు ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ లేకపోవడం వల్ల స్కూల్ బిల్డింగ్ నిర్మాణం కాలేదు. అయితే మేము రిక్వెస్ట్ చేసి తాండా పెద్దలు అందరు కలిసి ఒక యజమానిని అడిగి ఈ ప్లేస్ తీసుకొని ఈ విధంగా రేకులతో కొంచెము గోడల్లాగా ఏర్పాటు చేసుకొని పాఠశాల భవనాన్ని ఇక్కడ రన్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ టీచింగ్ అనేది నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది సార్. పిల్లలకు ఇంట్రెస్ట్ చాలా ఉంది చదువుకోవాలని, కానీ మేము సరైన బోధన అందించలేకపోతున్నామనే ఒక బాధ అయితే చాలా ఉంది. దానికోసం నేను పిల్లర్ల పైన అక్కడ కొంచెము పదాలు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రాసి పిల్లలకు అట్లా రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రామం లోపల దాదాపు ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 30 సార్. అయితే మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 30గా ఉంది.
అయితే ఇక్కడ సౌకర్యం లేనందుకు కొంతమంది వేరే గ్రామం లోపల ప్రైవేట్ కానీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే మా స్కూల్లో స్ట్రెంత్ 18 మంది ఉన్నారు సార్. గత సంవత్సరం 13 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ సంవత్సరం స్ట్రెంత్ పెరిగింది. తొందరగా కొత్త బిల్డింగ్ అయితే జర మంచి విద్యను అందించి వాళ్ళ బంగారు భవిష్యత్తు కూడా బాట వేసినట్లు అవుతుంది సార్. దయచేసి సహాయం చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. హరియా అనే వ్యక్తి ఇంటి ఆవరణలో అసంపూర్తిగా ఉన్న భవనంలో ప్రస్తుతం పాఠశాల నడుస్తోంది. దానికి కూడా చుట్టూ రేకులు కట్టి ఉంటాయి. తాండాను గ్రామ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించినా ఇంకా గెజిట్ విడుదల కాలేదు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలపై దృష్టి సారించడంతో బడి గుడి కోసం తాండావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ఇలాంటి పాఠశాల ఉందంటే పరిస్థితి ఏ రకంగా ఉందో చెప్పవచ్చు. ఎప్పటికైనా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి పాఠశాల నిర్మాణానికి పూనుకోవాలని కోరుకుందాం. చూశారు కదా, ఇది భట్టుపల్లి తాండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఇలాంటి మహబూబ్నగర్ జిల్లాలో అనేకంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి మాత్రము ప్రభుత్వము విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్న నేపథ్యంలో భట్టుపల్లి తాండాలోని ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించినటువంటి సొంత భవనాన్ని నిర్మించిస్తే ఈ పిల్లలకి చదువుకునే పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దినట్లుగా అవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ కిరణ్తో వెంకటేష్, భట్టుపల్లి తాండా నుంచి.